ఒక 3 రోజుల క్రితం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఏలూరు జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, వాళ్ళ భర్త గంటా ప్రసాదరావు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా విధానాలు, ఆయన చేస్తున్నటువంటి పని, పంచాయతీల బలోపేతం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి ఆయన పనితీరుకు మేము ఆకర్షితులమయ్యాం, జనసేన పార్టీలో చేరుతున్నాము అని చెప్పి అధికారికంగా ప్రకటించారు. జస్ట్ 3 days బ్యాక్. సరే, ఇంకా జనసేన పార్టీలో చేరుతారేమో, ఇప్పుడు వరదలు వర్షాలు కదా, కాస్త టైం తీసుకొనేమో అనుకున్నాం జనరల్గా. మరి అనూహ్యంగా టర్న్ ఇచ్చుకొని, ట్విస్ట్ ఇచ్చుకొని ఆ జడ్పీ చైర్మన్ వాళ్ళ భర్త ఏమో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వెళ్ళి వాళ్ళ భర్త ఏమో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆమె ఇంకా కండువా ఏం కప్పుకోలే. మరి ఏమన్నా నారా లోకేష్ గారి సమక్షంలో ఈమె వెళ్ళి కండువా కప్పుకుంటారేమో తెలియదు. జడ్పీ చైర్మన్ కాబట్టి ఈమె నారా లోకేష్ కండువా కప్పుతారేమో. వాళ్ళ భర్త వైసీపీ జిల్లాకు బీసీసీఎల్ అధ్యక్షుడట, మరి ఆయనకు ఏమన్నా ఏపీ టీడీపీ అధ్యక్షుల కండువా కప్పారేమో. లేకపోతే మరి వీళ్ళ భార్య ఏమో జనసేనలో, భర్త ఏమన్నా టీడీపీలో చేరుతారేమో. ఎందుకంటే కూటమి పార్టీల ఇద్దరికి కూడా న్యాయం చేసుకుంటూ తెలియలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 3 రోజుల కిందటే కదా పవన్ కళ్యాణ్ విధానాలకు ఆకర్షితులమయ్యామన్నారు, పనితీరు నచ్చిందన్నారు, అద్భుతం అన్నారు, జనసేనలో చేరుతామన్నారు. 3 రోజులు తిరగకముందు వెళ్ళి భర్త వెళ్ళి టీడీపీలో చేరారు. ఇంకా భార్య వెళ్ళి ఇంకా ఆమె టీడీపీలో చేరచ్చు. ఇక్కడ భర్త పార్టీలో ఇద్దరు వైసీపీకి రాజీనామా చేసి భర్త ఒక పార్టీలో, భార్య ఒక పార్టీలో చేరితే ఏముంటుంది మాట్లాడుకోవడానికి. ఇంక వాళ్ళ పరిస్థితి అక్కడ దారుణంగా ఉండొచ్చాము. అందుకని ఆమె లోకేష్ సమక్షంలో ఏమైనా చేరితే చేరుతారేమో. కానీ ట్విస్ట్ ఏంటి అని 3 రోజుల్లోనే ఏం మారిపోయింది? జనసేనలోకి ఎందుకు పోలేదు, టీడీపీలోకి ఎందుకు పోతున్నారు? వాళ్ళే ప్రకటించారు కదా. ఏమో మరి ఈ ట్విస్ట్ ఏందో వాళ్ళే చెప్పాలి, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే చెప్పాలి.